Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి అంటే స్టార్ట్ బటన్కి వెళ్ళాలి. ఇక్కడ వర్డ్ అని టైప్ చేసుకోవచ్చు. వర్డ్ అని టైప్ చేసుకుంటే ఇక్కడ వర్డ్ వచ్చింది. వర్డ్ని ఇలా ఓపెన్ చేస్తాం. ఓకే, వర్డ్ని ఓపెన్ చేసాం. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్నాను, ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను. వీటిని రిబ్బన్స్ అంటారని చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, హోమ్ రిబ్బన్, ఇన్సర్ట్ రిబ్బన్, డ్రా రిబ్బన్, డిజైన్ రిబ్బన్, లేఅవుట్ రిబ్బన్ చాలా ఉంటాయి. అదే విధంగా నేను ఇక్కడ ఏం చేశాను, హోమ్ రిబ్బన్ మొత్తం కంప్లీట్ చేశాను. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్సర్ట్ రిబ్బన్ లోకి వెళ్దాము. ఇన్సర్ట్ రిబ్బన్ లోకి వెళ్ళగానే ఇక్కడికి వచ్చి నేను ఏదైనా డేటా కావాలంటే ఏం చెప్పాను, ర్యాండ్ తీసుకోమన్నాను. ఇది ఇన్బిల్ట్ డేటాని క్రియేట్ చేసింది. ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఏమొస్తుంది, ఈ డేటా అనేది మనకు వస్తుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో మీకు ఏమైనా సెలెక్ట్ చేసుకొని కొద్దిగా హోమ్ లోకి వచ్చి బోల్డ్ ఇటాలిక్ కావాలంటే బోల్డ్ ఇటాలిక్ ఇస్తున్నాను, కలర్స్ కావాలంటే కలర్స్ ఇస్తున్నాను, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్ ఇస్తున్నాను. అంటే స్టైల్స్ మొత్తం మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే ఇన్సెట్ లో కూడా మనకి ఏముంటాయంటే కవర్ పేజెస్, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఏమైనా ఉన్నాయా, ఇదంతా డేటా. ఈ డేటా దేనికి సంబంధించింది, దాని గురించి ఏదైనా టైటిల్ కావాలి అంటే మెయిన్ కవర్ పేజ్ అంటే బుక్ ఉంది, ఆ బుక్ లో మెయిన్ కవర్ పేజ్ ఉండేది కదా, ఆ కవర్ పేజ్ లాగా దీనికి ఏమైనా కవర్ పేజ్ ఏమైనా క్రియేట్ చేయగలుగుతారా. సో ఇలా కాకుండా కవర్ పేజెస్ లో కూడా ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయని చూడండి. ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ క్లిక్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ టైటిల్ ఏంటి, సపోజ్ నేను ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ డేటా అనేది మనకి దేనికి సంబంధించింది, ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించింది డేటా. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. సో ఇలా ఇస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన కంటెంట్ని ఇస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసి బోల్డ్ ఇస్తున్నాను. అలాగే దాని యొక్క ఫాంట్ సైజ్ ఇస్తున్నాను. అండ్ దీనికి కూడా సెలెక్ట్ చేశాను, బోల్డ్ ఇస్తున్నాను. ఏమైనా కావాలంటే కలర్స్, ఏమైనా కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇస్తున్నాను. దీంట్లో సబ్ టైటిల్స్ ని ఎలా క్రియేట్ చేయగలం. సో మనం ఏం చేయొచ్చు, సబ్ టైటిల్స్ లో ఇందులో డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. ఇలా కొంత సబ్ టైటిల్ ని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది స్టేటస్ బార్ అంటారు దీన్ని. ఈ స్టేటస్ బార్ మనకి జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఓకే, జూమ్ అవుట్ చేయొచ్చు, జూమ్ ఇన్ చేయొచ్చు. ఇందులో పేజ్ 2 అండ్ పేజ్ 1 అని ఉంటాయి. సో ఈ విధంగా స్టేటస్ బార్ అనేది ఉంటుంది. సో కవర్ టెంప్లెట్స్ అర్థమయ్యాయా, ప్రీ డిఫైన్డ్ గా అంటే ఆల్రెడీ ఇది ప్రీ డిఫైన్డ్ గా ఉన్న టెంప్లెట్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, మనకు కావాల్సింది ఎంఎస్ ఆఫీస్. లేదు ఈ కవర్ పేజ్ కాకుండా వేరే కవర్ పేజ్ కావాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. వచ్చిందా, ఇక్కడ కాకుండా మళ్ళీ నాకు ఈ పేజ్ డాక్యుమెంట్ కావాలి, వస్తున్నాయా లేవా. సో మనకు కావాల్సిన కవర్ పేజెస్ ని ఈ విధంగా నేను తీసుకుంటున్నాను. సో కవర్ పేజెస్ నేను రిమూవ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి రిమూవ్. మరి కవర్ పేజ్ తీసుకోగానే కవర్ పేజ్ ఫస్ట్ పేజ్ లోకి వెళ్ళింది, డేటా సెకండ్ పేజ్ లోకి వచ్చింది కదా. సో కవర్ పేజెస్ తీసుకోవచ్చు, అలాగే కవర్ పేజెస్ ని రిమూవ్ కూడా చేయొచ్చు. అర్థమైంది కదా. సో బ్లాంక్ డాక్యుమెంట్, సో సెలెక్ట్ చేసుకొని ఏదో అన్నారండి, సారీ, కవర్ పేజ్ తీసుకుంటాను. టెక్స్ట్ ని హైలైట్ చేస్తున్నాను. కవర్ పేజ్ లో ఏంటి, దేని హైలైట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. సో సెలెక్ట్ చేశాను టెక్స్ట్ ని. మీ డౌట్ చెప్పండి ఒకసారి. ఇదిగోండి, సెలెక్ట్ చేశాను, కలర్ ని ఇచ్చాను, ఫాంట్ సైజ్ పెంచాను, ఓకే, కలర్ ఇచ్చాను. చెప్పండి. నార్మల్ అంటే మళ్ళీ సైజ్ మొత్తం తగ్గించేయండి, లేదా ఇక్కడ నార్మల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదమ్మా, ఇలా ఉంది, దాన్ని క్లియర్ చేయాలి. సో క్లియర్ ఆల్ ఫార్మాటింగ్ ఇక్కడ ఉంది కదా ఆప్షన్, పోయిందా లేదు, అదే కదా. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేశాను, టెక్స్ట్ కి హైలైట్స్ ఇచ్చాను, టెక్స్ట్ కలర్ ఇచ్చాను, అలాగే ఫాంట్స్ బోల్డ్ ఇచ్చాను,
ఇటాలిక్ అండర్లైన్ ఇచ్చాను. నాకు ఇది వద్దు, మళ్ళీ నాకు నార్మల్ గా రావాలి. సో ఇక్కడికి వచ్చేసి ఏమన్నాను, ఇక్కడ మనం నార్మల్, నో స్పేసింగ్స్ ఇవి తీసుకోవచ్చు, లేదా నార్మల్ అని తీసుకోవచ్చు. అసలు ఫార్మాటింగ్స్ అన్ని క్లియర్ చేయాలి. ఇక్కడ చూసారా, క్లియర్ ఆల్ ఫార్మాటింగ్ అది. సో దీంట్లో కూడా నన్ను పెట్టుకునే పడితే నో కలర్ పెట్టుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇలా. సరే, ఇన్సెట్ లోకి వచ్చి నాకు కావాల్సిన కవర్ పేజెస్ తీసుకున్నాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది సార్. తీసుకున్నాం కదా, ఇందులోకి వచ్చి క్లయింట్ ఏమంటున్నారు, సార్ వేరే సార్ ఏమడిగారు, బ్లాంక్ పేజ్ కావాలన్నారు. క్లిక్ చేయగానే ఎంటీ పేజ్ అంటే మధ్యలో ఒక తెల్ల కాగితం కావాలన్నారు. సో వైట్ పేజ్ కావాలన్నారు, వైట్ పేజ్ ఇచ్చాను. దీంట్లో పేజ్ నాకు అవసరం లేదు అంటే కంట్రోల్ జెడ్ వెనక్కి వచ్చేయచ్చు. ఓకే, కంట్రోల్ జెడ్. సార్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక కలర్ ఇచ్చారు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ హోమ్ లోకి వెళ్ళాను, ఇక్కడ ఒక కలర్ ఇచ్చారు నాకు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక కలర్ ఇచ్చారు, బాగుంది. నాకు ఇక్కడ బ్రేక్ అయిపోవాలి సార్, ఇక్కడ నుంచి నాకు వేరే డాక్యుమెంట్ లోకి వెళ్ళాలి. ఈ పేజ్ లో ఇంతవరకే ఉండాలి. అదే నేను వేరే పేజీకి తీసుకొని వెళ్ళాలంటే ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎంటర్ 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 ఇలా ప్రెస్ చేస్తుంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. అలా కాకుండా నాకేం కావాలి, ఇన్సెట్ లోకి వచ్చి పేజ్ బ్రేక్. ఏంటి, పేజ్ బ్రేక్ క్లిక్ చేయగానే ఏమైంది, ఒక్కసారిగా ఈ డేటా మొత్తం సెకండ్ పేజ్ లో ఉంది, ఆ డేటా హాఫ్ నుంచి థర్డ్ పేజ్ లోకి వెళ్ళిందా లేదా అమ్మా? సో ఇక్కడ ఏమవుతుంది, మనకి సెలెక్ట్ చేసి అంటే కర్సర్ నీకు ఎక్కడ కావాలో అక్కడ నుంచి బ్రేక్ ఎక్కడ కావాలో అక్కడ ఎడ్జ్ వరకు కర్సర్ ని పెట్టి, దీనికి కర్సర్ అంటారు. ఈ కర్సర్ ని పెట్టి ఇక్కడికి వచ్చి ఏమనాలి, పేజ్ బ్రేక్. సో దీనికి షార్ట్ కట్ లేదా సార్? ఎందుకు లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ క్లిక్ చేశానండి, ఇక్కడికి వచ్చి పేజ్ బ్రేక్ అన్నారు. అంటే పేజ్ బ్రేక్ చేయగానే అక్కడ నుంచి వేరే లైన్ లోకి, వేరే పేజ్ లోకి వెళ్తుంది. సో దానికి కంట్రోల్ ఎంటర్ అన్న వెళ్ళింది, కంట్రోల్ ఎంటర్ అన్న వెళ్ళి. చూసారా, ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేశాను, ఇక్కడికి వచ్చి కంట్రోల్ పట్టుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను, ఆటోమేటిక్ గా పేజ్ బ్రేక్ అయిందా లేదా? సో షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ ఎంటర్, పేజ్ బ్రేక్. సో కంట్రోల్ ఎంటర్, పేజ్ బ్రేక్ అయింది. సార్ అంతా బాగానే ఉంది, పేజ్ బ్రేక్ తీసుకున్నాను, ఇంతవరకు ఓకే. సో ఇక్కడ క్లిక్ చేశాను, నాకు ఇక్కడ ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి, ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. మరి దీనికి సెలెక్ట్ చేసుకొని సెంటర్ అలైన్ చేయాలి. ఏం చేయాలి, కంట్రోల్ ఈ సెంటర్. ఈ సైజుని ఇంక్రీజ్ చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్. షార్ట్ కట్స్ తోనే ప్రాక్టీస్ చేయాలండి, అప్పుడే అర్థమైంది. మీరు జాబ్కి వెళ్ళారు అంటే మీ ఫింగర్ టిప్స్, మీ యొక్క స్పీడ్నెస్ చూసే జాబ్ ఇస్తారు. సో షార్ట్ కట్స్ అందుకే నేను నీట్ గా చెప్పాను. సో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇలా యూజ్ చేయడం వల్ల కీబోర్డ్ కంట్రోలింగ్ కూడా ఈజీగా ఉంటుంది మీకు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బోల్డ్ కావాలంటే కంట్రోల్ బి బోల్డ్, ఇటాలిక్. అదే విధంగా నీకు ఎక్కడైనా కావాలి అంటే హైలైటింగ్ కలర్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. సార్ అంతా బాగుంది, గుడ్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, క్లిక్ చేసుకొని ఇన్సెట్ లో ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. వస్తున్నాయా, ఎన్ని కావాలంటే అన్ని టేబుల్స్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇందులోకి వచ్చేసరికి ఏమంటున్నాను, ఎస్ఎల్ నెంబర్ అంటున్నాను, అంటే సీరియల్ నెంబర్, అలాగే నేమ్. మళ్ళీ ట్యాబ్ అనే కీని ప్రెస్ చేస్తే నెక్స్ట్ కాలమ్ కి వెళ్తాను. ఓకే, ఇందులో ఏం కావాలి, సబ్జెక్ట్ అంటే మార్క్స్ వేసుకోండి. నేమ్ కదా, ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఫైనల్ గా మనకేం కావాలి, టోటల్. అంతే కదమ్మా. సో ఫలానా సీరియల్ నెంబర్ 1 అని పెట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, సపోజ్ శ్రీలత, ఇంగ్లీష్ లో 55, 89, 65, 88 అండ్ 75. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, మళ్ళీ సీరియల్ నెంబర్ 2 ఇచ్చి మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను, లేదా యారో సింబల్స్ తో యూజ్ చేయొచ్చు. యారో కీస్ ని వాడచ్చు,
ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, గీతాన్ని తీసుకున్నాను. 85, 96, 78, 65, 88. ఇందులోకి వచ్చి మళ్ళీ నేనేం చేస్తున్నాను, స్వప్నాన్ని తీసుకున్నాను. 80. సో ఇక్కడికి వచ్చి 88 తీసుకున్నాను. 95, 99, సో 92 అండ్ 78. ఇక్కడ మళ్ళీ సీరియల్ కి 4 తీసుకున్నాను. రతన్ తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసరికి 56, 95, 78, 99, 100. సో ఇందులోకి వచ్చేసరికి స్వాతిని తీసుకున్నాను. 88, 99, 99, సో 35, 45. ఇలా మనకు కావాల్సింది. ఇంకొక కాలం కావాలి అంటే మనం ఏం చేయాలి, ట్యాబ్ని ప్రెస్ చేయాలి. ట్యాబ్ ప్రెస్ చేస్తే మళ్ళీ మనకు వచ్చింది. సో ఎప్పుడు మీరు టేబుల్ తీసుకున్నారో టేబుల్ డిజైన్ అనే రిబ్బన్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. టేబుల్ రిబ్బన్. సో టేబుల్ డిజైన్ రిబ్బన్ ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి సెలెక్ట్ చేసుకొని దీన్ని హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ టోటల్ రోస్ అండ్ కాలమ్స్ తీసుకొని షేడింగ్స్ ఏమైనా కావాలేమో చెక్ చేసుకోండి. ఓకే, అలాగే లాస్ట్ కాలం కావాలన్నా, ఇందులోకి వచ్చేసరికి బ్యాండ్ కాలమ్స్ కావాలన్నా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ మొత్తాన్ని, టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి దీని యొక్క స్టైల్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని టేబుల్ ని క్రియేట్ చేసామే కానీ అన్ని మనకి సెంటర్ లో ఉన్నాయా చెప్పండి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ లో ఉంది. ఓకే, హోమ్ లోకి వచ్చాను, సెంటర్ అలైన్మెంట్ చేస్తున్నాను. ఓకే, సెంటర్ అలైన్మెంట్ చేశాను. ఈ ఫాంట్ ని ఇంక్రీజ్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని అలాగే ఫాంట్ యొక్క సైజ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇందులో సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో మనకు కావాల్సిన ఇన్సెట్ టేబుల్ డిజైన్ తీసుకున్నాను. దీంట్లో లాస్ట్ కాలం అంటే లాస్ట్ కాలం చూసారా, లాస్ట్ కాలం ని మోడిఫికేషన్ చేసుకున్నాను. టోటల్ రోని కింద కూడా టోటల్ రోని మోడిఫై చేశాను. బ్యాండ్ రోస్ అంటే మధ్యలో ఉన్న రోస్ ఉన్నాయి చూసామా, ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ కలర్ ఉంది, ఇక్కడ నార్మల్ ఉంది, ఇక్కడ కలర్ ఉంది, ఇక్కడ నార్మల్ ఉంది. సో దీన్నే మనం ఏమంటాము, బ్యాండ్ రోస్ అంటాము. చూసారా మారుతుందా. సో అలాగే బ్యాండ్ కాలమ్స్ ఇలా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. సార్ హెడ్ రో కావాలంటే హెడ్ రో తీసుకోవచ్చు. హెడ్ రోని చూసారా మోడిఫై చేశాను. అలా వద్దు సార్ ఫస్ట్ కాలం వరకే కావాలంటే ఫస్ట్ కాలం తీసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది, టేబుల్లో ఉన్న డిజైన్ ని మనం మోడిఫికేషన్స్ చేస్తున్నాం. సో ఇక్కడ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన స్టైల్స్ ని కానీ టేబుల్స్ ని కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సార్ ఇక్కడంతా బాగానే ఉంది, సెలెక్ట్ చేసుకున్నాను. షేడింగ్ కావాలంటే షేడింగ్స్ ని కూడా మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో బోర్డర్ స్టైల్స్ కావాలంటే బోర్డర్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. బోర్డర్ మొత్తం సెలెక్ట్ చేసుకొని బోర్డర్ స్టైల్స్ ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి డ్రా చేయగానే చూసారా ఇలా. సో బోర్డర్ స్టైల్స్ లో ఇంకా థిక్నెస్ కావాలంటే ఇలా థిక్నెస్ ని పెంచుకోవచ్చు. సార్ నాకు థిక్నెస్ వద్దు, ఇక్కడ నార్మల్ థిక్నెస్ కావాలి అంటే క్లిక్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటున్నాను. బోర్డర్ స్టైల్స్ కావాలంటే స్టైల్స్ ని తీసుకొని మనకు కావాల్సిన స్టైల్స్ ని ఫామ్ చేస్తున్నాను. అండ్ పెన్ కలర్ ని కూడా చేంజ్ చేయాలి అంటే క్లిక్ చేసి పెన్ కలర్ ని చేంజ్ చేస్తున్నాను. అండ్ క్లిక్ చేసుకున్నాను. ఇందులో బోర్డర్ పెయింటర్ తీసేసాను. కంప్లీట్ గా క్లిక్ చేశాను. బోర్డర్స్ లోకి వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ బోర్డర్స్ కావాలా లేదా ఆల్ బోర్డర్స్ కావాలా, సెలెక్ట్ చేసిన బోర్డర్స్ వరకే కావాలా లేదా ఆల్ బోర్డర్స్ కావాలా. ఓకే, బోర్డర్ స్టైల్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నార్మల్ గా పెట్టుకుంటే మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇలా నార్మల్ తీసుకోవచ్చు. వస్తుందమ్మా, ఈ విధంగా ఉంది. సో పెన్ కలర్స్ కానీ పెన్ స్టైల్స్ కానీ పెన్ బార్డర్స్ కానీ తీసుకొని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. బార్డర్ పెయింటర్ తీసేసిన తర్వాత కంప్లీట్ గా దీన్ని క్లిక్ చేసి బార్డర్ లో స్టైల్స్ ఏమైనా కావాలి అంటే స్టైల్స్ అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ లేదు నార్మల్ గా ఇలా వదిలేద్దామంటే ఇలా తీసుకోవచ్చు.
సార్ బోర్డర్స్ అన్ని రిమూవ్ చేసేద్దాం, నార్మల్ తీసుకుందామంటే నార్మల్ గా పెట్టుకోండి. షేడింగ్స్ కూడా ఏం వద్దు అంటే వైట్ పెట్టేసుకోండి, వైట్ కానీ నో కలర్ కానీ పెట్టుకోండి. లేదు సార్ మళ్ళీ నార్మల్ గా వచ్చేయాలి, ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన కలర్స్ ని మాడిఫై చేసుకుంటూ ఈ స్టైల్ కావాలి సార్ అంటే ఈ స్టైల్ ని క్రియేట్ చేయండి. ఇందులో కూడా బ్యాండ్ కాలమ్స్ అలాగే లాస్ట్ కాలమ్స్ ని చెక్ చేసుకోండి. ఇది అర్థమైందా? ఇదే టేబుల్ డిజైన్ అని అర్థం. సో టేబుల్ లేఅవుట్ అని ఒకటి ఉండేది ఫ్రెండ్స్. ఎప్పుడు టేబుల్ డిజైన్ చూసామో అప్పుడే మనం టేబుల్ లేఅవుట్ ని కూడా చూడాలి. టేబుల్ లేఅవుట్ లో కూడా మనకేమవుతున్నాయి ఇక్కడ, సో సెలెక్ట్ చేసుకొని రోస్ వైజ్ గా కూడా కాలమ్స్ వైజ్ గా కూడా మనం పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇలా ఎప్పుడు మనం కర్సర్ ని తీసుకొని వెళ్ళామో అక్కడ మనకి స్టార్ సింబల్ లాగా వచ్చింది. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు కావాల్సిన దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే బాక్సెస్ ని, రోస్ ని, అలాగే కాలమ్స్ వైజ్ గా కూడా మనకి ఎలా కావాలంటే అలా మోడిఫికేషన్స్ ని చేసుకోవచ్చు. రోస్ స్టైల్స్ ఇవన్నీ. సో ఇక్కడ తీసుకున్నాను సార్, ఇక్కడ ఇది మనకు అవసరం లేదు, దీన్ని మనం డిలీట్ చేయాలి. సెలెక్ట్ చేసుకొని ఎరేజర్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, అవుతుందా లేదమ్మా? అది. సో అలా కాకుండా డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి మనం డిలీట్ చేయలేమా సార్? సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాము, మర్జ్ సెల్స్ అయినా చేయొచ్చు, లేదా డిలీట్ లోకి వచ్చి డిలీట్ సెల్స్ అయినా చేయొచ్చు. ఎంటైర్ రో ని తీసేయాలి, ఎంటైర్ రో, ఈ రో మొత్తం తీసేయాలి కదమ్మా. సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఎంటైర్ రో. మళ్ళీ కావాలి అంటే ట్యాబ్ ప్రెస్ చేస్తే రో అనేది క్రియేట్ అయింది. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఎక్కడ కావాలంటే అలా సెలెక్ట్ చేయాలి. ఇలా ఇలా పట్టుకొని ఇలా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ చేయాలి. ఓకే, సో దీన్ని క్లిక్ చేశాను, సెలెక్షన్ చేశాను. సెలెక్షన్ లో కాలం అంటే కాలం ని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే రోని కావాలంటే సెలెక్ట్ రో అంటే సెలెక్ట్ రో అయింది. అలాగే సెలెక్ట్ కాలం అంటే సెలెక్ట్ కాలమ్స్ అయింది. సెలెక్ట్ కాల్ అంటే మొత్తం సెల్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. ఓకే, అదే కాలం కావాలంటే కాలం, మన కర్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది కాలం కిందకి వచ్చింది. అలాగే రో అంటే రో వైజ్ గా అయింది. టేబుల్ మొత్తం సెలెక్ట్ కావాలంటే టేబుల్ మొత్తం సెలెక్ట్. జస్ట్ ఫర్ సెలెక్షన్ ప్రాసెస్ ఇది. ఒక్కొక్క సెల్ సెలెక్ట్ అవ్వాలంటే ఇది ఒక్కొక్క సెల్. చూసారా, ఇవి సెల్స్ అంటారు వీటిని. ఓకే, గైడ్ లైన్స్ అంటే ప్రాపర్ గా మనం యూస్ చేసే గైడ్ లైన్స్ ని గైడ్ లైన్ టేబుల్స్ అంటారు. ఓకే, జస్ట్ గ్రిడ్ లైన్స్ కోసం. బట్ మనం వెళ్ళే కొద్ది చూద్దాం ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ లో కూడా టేబుల్ ప్రాపర్టీస్ ఏముంటాయి మనకి, ఇక్కడ అరౌండ్, లెఫ్ట్, సెంటర్ క్లిక్ చేయండి. చూసారా, కొద్ది మోడిఫికేషన్స్. జస్ట్ ప్రాపర్టీస్ లో మళ్ళీ లెఫ్ట్ కావాలి అంటే లెఫ్ట్, రైట్, టేబుల్ మొత్తాన్ని రైట్, లెఫ్ట్, ఆ విధంగా మనం ప్రాపర్టీస్ లో మోడిఫై చేయొచ్చు. విడ్త్ ఏమైనా కావాలి అంటే పర్టికులర్ గా ఇక్కడ సెంటీమీటర్స్ తీసుకొని క్లిక్ చేయగానే దాని యొక్క విడ్త్ అంతా తగ్గిందా లేదా. సో ఈ విధంగా దాని యొక్క ప్రిఫర్డ్ తీసేసుకొని నార్మల్ గా పెడుతున్నాను. సో ఇంతవరకు ఓకేనా? మనం టేబుల్ డిజైన్ చూసాము, అదే విధంగా టేబుల్ లేఅవుట్ లోకి వచ్చాము, ఇందులోకి వచ్చి ప్రాపర్టీస్ చూసాము, అలాగే సెలెక్ట్ చేసాము. డ్రా టేబుల్ అంటే మళ్ళీ ఇక్కడ మనకు కొత్త టేబుల్ కావాలంటే టేబుల్ ని తీసుకున్నాను. టేబుల్ ని తీసుకొని ఇలా మనం ఒక్కొక్క రోని యాడ్, కాలం ని యాడ్ చేయొచ్చు, అదే విధంగా రోని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు కొన్ని టేబుల్స్ అండ్ రోస్ ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఉంది. సో అరేంజ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి అరేంజ్ చేస్తున్నాను. మనకి అవసరం లేదనుకుంటే లేదు, సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇది కంప్లీట్ గా నేను రోని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. లేదు సార్ నాకు ఈ కాలం ఒక్కటే డిలీట్ చేయాలంటే కాలం ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి డిలీట్ కాలం. ఓకే, నాకు ఇందులో కూడా ఈ ఒక్క సెల్ మాత్రమే, ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ లో ఒక బాక్స్ మాత్రమే నేను డిలీట్ చేయాలి. ఓకే, సో కర్సర్ పెట్టి ఇందులోకి వచ్చి డిలీట్ సెల్, సెల్ తీసుకుంటున్నాను. ఓన్లీ సెల్ అప్, ఆ ఒక్క సెల్ ని డిలీట్ చేస్తున్నాను. అది డిలీట్ చేయడం వల్ల ఇటు పక్క ఉన్నాయన్నీ ఇటు పక్కకు వచ్చేసాయి. చూసారు కదా, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఈ 3 ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసి డిలీట్ సెల్ అనగానే ఆటోమేటిక్ గా చూడండి, సెల్ అప్ ఆర్ లెఫ్ట్ అంటే డిలీట్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న సెల్స్ మొత్తం ఇక్కడికి వచ్చేసాయి. ఓకేనా? సో దీన్ని క్లిక్ చేసుకొని
మనం టేబుల్ డిజైన్ లో మనకు కావాల్సిన మోడిఫికేషన్స్ లో కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అది మనం క్రియేట్ చేసాం కదా, డ్రా చేసిందే కదా టేబుల్ మొత్తం. సెలెక్ట్ చేసుకొని డిలీట్ టేబుల్, మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశాను, టేబుల్ లేఅవుట్ లోకి వెళ్ళాను, డ్రా టేబుల్ తీసుకొని టేబుల్ ని డ్రా చేస్తున్నాను. టేబుల్ ని డ్రా చేసి ఒక్కొక్క టేబుల్ ని ఒక్కొక్క లైన్ వైజ్ గా క్రియేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పటిదాకా ఎరేజర్ కావాలంటే ఎరేజర్ తో టేబుల్ ని ఎరేజ్ చేశాను. సో డిలీట్ కావాలంటే డిలీట్ చేశాను. ఇన్సర్ట్ అబౌవ్ అంటే పైన ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి, ఒక రోని యాడ్ చేయాలి. ఇన్సర్ట్ అబౌవ్. ఇన్సర్ట్ బిలో అంటే బిలో. సపోజ్ ఇక్కడ నాకు థర్డ్ వన్ దగ్గర ఏం జరుగుతుంది, ఇక్కడ నాకు ఇన్సర్ట్ అబౌవ్ పైకి కావాలి, ఒకటి యాడ్ అయిందా లేదా. సో ఇన్సర్ట్ బిలో అంటే ఇంకోటి యాడ్ అయింది. సో మనకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాలం దగ్గర నాకు లెఫ్ట్ సోషల్ పక్కన ఇంకొక లెఫ్ట్ కాలం యాడ్ చేయాలి. లెఫ్ట్ కాలం వచ్చిందా లేదా. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు, హిందీ పెట్టచ్చు. ఇందులో కూడా మార్క్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా నాకు కావాల్సిన మార్క్ లిస్ట్ ని కాలమ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాలమ్స్ ని రోస్ ని యాడ్ చేసుకోవచ్చు. కాలమ్స్ ని రోస్ ని లెఫ్ట్ అంటే రోస్ కాలమ్స్ వైజ్ గా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇన్సర్ట్ రైట్, ఇన్సర్ట్ లెఫ్ట్. అలాగే టాప్ అండ్ బాటమ్, ఇన్సర్ట్ అబౌవ్ అండ్ ఇన్సర్ట్ బిలో. రో వైజ్ గా కూడా కిందకి పైకి యాడ్ చేసుకోవచ్చు. కాలం వైజ్ గా కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకోవచ్చు. సార్ అంతా బాగానే ఉంది. ఇక్కడ దీని మీద నాకు ఒక అబౌవ్ కావాలి. ఇన్సర్ట్ బిలో అయినప్పుడు ఇన్సర్ట్ అబౌవ్ తీసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఏం చేశాను, ఇక్కడ కూడా దీన్ని క్లిక్ చేశాను. దీన్ని క్లిక్ చేసి నాకు కావాల్సిన టేబుల్ డిజైన్ లో ఇందులోకి వచ్చి నాకు కావాల్సిన మోడిఫికేషన్స్ ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేశానండి, చూసారా. అది సార్ ఇది ఇప్పుడు కనపడట్లేదు కదా, ఎలా సార్ అది నేను క్లిక్ చేస్తే ఎలా వచ్చింది అంటే ఇక్కడ దీన్ని టేబుల్ అంటారు. టేబుల్ దగ్గర క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా టేబుల్ డిజైన్ అండ్ టేబుల్ లేఅవుట్స్ కనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఈ టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు అవి కనపడవు, లేదా బయట క్లిక్ చేసినప్పుడు కనపడవు. టేబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా టేబుల్ డిజైన్ కానీ టేబుల్ లేఅవుట్ కానీ మనకి విజిబిలిటీ వస్తాయి. ఆ మెనూ అనేది ఓపెన్ అయింది. లేదా కర్సర్ ఇక్కడ పెట్టినా కూడా, కర్సర్ ని మనం ఏ టేబుల్లో పెట్టినా కూడా సో ఆటోమేటిక్ గా టేబుల్ డిజైన్ అండ్ టేబుల్ లేఅవుట్ అనేది మనకి ఓపెన్ అయింది. సో సెలెక్ట్ చేసుకున్నాను, టేబుల్ లేఅవుట్ తీసుకున్నాను. టేబుల్ లేఅవుట్ లో ఇక్కడ స్ప్లిట్ సెల్స్ తీసుకుంటున్నాను. సో ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ అని ఇక్కడ ఎక్కడో మనం ప్లేస్ చేసాం. అలా కాదు సార్, నాకు దీంట్లో కావాలి స్టూడెంట్ మార్క్ లిస్ట్ అని. సో అప్పుడు దీని వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మర్జ్ సెల్స్ అంటున్నాను. ఎందుకంటే ఈ మొత్తం ఒకటే రో కింద కావాలి నాకు. ఇవన్నీ కాలమ్స్ వైజ్ గా నేను షిఫ్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి మర్జ్ సెల్స్ అన్నాను. మర్జ్ సెల్స్ అంటే ఇవన్నీ ఏమయ్యాయి, ఇవన్నీ కలిపి ఒకటే లేయర్ కింద అంటే ఒకటే రో కింద ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ మార్క్ లిస్ట్ 2024. సో ఇప్పుడు ఇది అవసరమా, డిలీట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సార్ లేదు సార్, ఈ స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఒక రో కావాలి, ఒక కాలం కావాలి. 2024-25 ఒక కాలం కావాలి. సో అప్పుడు మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేసి టేబుల్ లేఅవుట్ లో స్ప్లిట్ సెల్స్ అంటున్నాను. ఏమంటున్నాను, స్ప్లిట్ సెల్స్ అన్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ స్ప్లిట్ సెల్స్ లో నాకు ఎన్ని కాలమ్స్ కావాలి, 2 కాలమ్స్ కావాలి. ఒకే రోలో 2 కాలమ్స్ కావాలి. ఓకే చేయండి. మరి ఇక్కడికి వచ్చేసరికి 2024 to 2025 ఇక్కడ నాకు ఇది అవసరం లేదు కదా. ఓకే, మరి క్లిక్ చేసుకొని ఇందులోకి వచ్చి స్ప్లిట్ టేబుల్ అంటున్నాను. టేబుల్ ని స్ప్లిట్ చేయమంటుంది, కానీ మనకు అది సెలెక్ట్ చేసుకొని కర్సర్ ఎక్కడ పెట్టుకున్నా కూడా టేబుల్ లేఅవుట్స్ లో స్ప్లిట్ టేబుల్ అంటే ఆటోమేటిక్ అది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఒక టేబుల్ ని స్ప్లిట్ చేసేస్తున్నాను. ఓకే, సో మళ్ళీ రావాలంటే కంట్రోల్ Z, స్టెప్ బ్యాక్వర్డ్. ఓకే, సో ఈ విధంగా టేబుల్స్ ని స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆటోఫిట్ కంటెంట్స్ అంటే సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోఫిట్ కంటెంట్స్ అంటే ఎక్స్ట్రా ఏరియా ఏముందో ఆ ఎక్స్ట్రా ఏరియా మొత్తాన్ని రిమూవ్ చేసి ఆటోమేటిక్ గా ఫిట్ చేస్తుంది. ఎక్కడ సపోజ్ ఇక్కడ మ్యాథ్స్ అని ఉంది, సైన్స్ కి ఇంత అవసరమా,
ఒక చూడండి, ఈ సెల్ చూడండి ఎంత పెద్దదిగా ఉంది, ఇంత అవసరమా? లేదు. సో అందుకే సెలెక్ట్ చేసుకొని అది ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది, ఆటో ఫిట్ కంటెంట్స్. చూసారా, SCI ఎంత ఉందో అంతవరకే కనిపిస్తుంది ఇక్కడ. దాన్ని మన టెక్స్ట్ ని ఆటోమేటిక్ గా ఒక కంటెంట్స్ కింద ఫిట్ చేసుకున్నది. ఆటో ఫిట్ విండో అన్నా, ఫిక్స్ కాలమ్ విడ్స్ అన్నా, సపోజ్ ఇక్కడ ఉంది, దీన్ని మనకు కావాల్సిన విధంగా మనం ఏం చేస్తున్నాం, దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా స్ప్లిట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన దాన్ని ఇక్కడికి వచ్చి కాలమ్ విడ్స్, ఆటో ఫిట్ విండోస్, ఆటో ఫిట్ కంటెంట్స్, ఇవి కామన్ గా మనకి ఈ విడ్త్ విండోస్ అండ్ కాలమ్ విడ్త్ విండోస్ అనేవి ఆటోమేటిక్ గా మనకి ప్రీ డిఫైన్ గా ఉంటాయి. ఆటో ఫిట్ కంటెంట్స్ అనేవి మనకి ఎక్కువగా వర్క్ చేస్తాము. సో ఇక్కడ హైట్ చూసారా 0.1 సెంటీమీటర్, అలాగే దాని యొక్క విడ్త్. సో ఇలా మనకు కావాల్సిన విడ్త్ అండ్ హైట్స్ ని మనం వర్క్ చేస్తాం టేబుల్లో. కానీ ఇవన్నీ డిస్టర్బ్ చేయం, మనం ఎలా ఉందో అలా ప్రీ డిఫైన్ గా ఉంటాం. మనకి ఇదేమో ఇంత చిన్నదిగా ఉంది. సో టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన సైజుని కొద్దిగా తగ్గించాను, 12 ఇచ్చాను. సో అయినా నాకు ఇక్కడ ఎలా ఉన్నాయి, కొద్దిగా ముందుకి వెనక్కి, కొద్దిగా ఒక దాంట్లో ఎక్కువ రో ఉంది, ఒక దాంట్లో ఎక్కువ కాలం ఉంది, ఒక దాంట్లో తక్కువ కాలం ఉంది. ఒక రోకి గ్యాప్, ఒక రోకి ఎక్కువ గ్యాప్ ఉంది, ఒక రోకి తక్కువ గ్యాప్ ఉంది కదా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంకొక నేమ్ యాడ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని 6th పెట్టి సెలెక్ట్ చేసి ఇక్కడ 98, 95, సో 100 ఇలా ఒక నేమ్ ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన వెంటనే నాకు ఆటోమేటిక్ ఇంకొక టేబుల్ యాడ్ చేయాలి. ట్యాబ్ అనగానే ఇంకొక టేబుల్. సో టేబుల్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ చూసారా, ఒకటేంటి నేమ్ దగ్గర చాలా పెద్దదిగా ఉంది, ఏంటి కాలం. ఆ కాలం ని మళ్ళీ నేనేం చేయాలి, డిక్రీజ్ చేసుకోవాలి ఇలా. సో ప్రతిసారి ఆటోమేటిక్ గా, అంటే మనం మాన్యువల్ గా వర్క్ చేస్తున్నాం, ఇది మాన్యువల్ గా ఇంక్రీజ్ చేస్తున్నాం, డిక్రీజ్ చేస్తున్నాం. అలా కాకుండా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి టేబుల్ లేఅవుట్ లో డిస్ట్రిబ్యూట్ రోస్ అండ్ డిస్ట్రిబ్యూట్ కాలమ్స్, రోస్ వైజ్ గా కూడా కాలమ్స్ వైజ్ గా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంది. సార్ టెక్స్ట్ తీసుకోండి, టెక్స్ట్ తీసుకుంటే ఇది సెంటర్ లో ఉంది, కానీ నీ మొత్తం ఈ సెల్ కి సెంటర్ లో ఉందా? పైన టాప్ అంటే టాప్ కి అటాచ్ అయింది, అతుక్కొని ఉంది ఇక్కడ, లైక్ అటాచ్ అయి ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా ఈ సెల్ లో పైన టాప్ లో అటాచ్ అయి ఉంది. అలా కాకుండా నాకు మొత్తం మిడిల్ సెంటర్ కావాలి, మిడిల్ సెంటర్ కి కావాలి. ఇక్కడికి వచ్చి సెంటర్ పెట్టుకుంటే మిడిల్ సెంటర్ అయింది. ఇది టాప్, ఇది లెఫ్ట్, టాప్, సెంటర్, రైట్ ఇక్కడ ఉంటాయి. సో క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా సెంటర్ అలైన్మెంట్ ఉండిద్ది. సో ఇక్కడ క్లిక్ చేసి సెంటర్ తీసుకోండి, టాప్, లెఫ్ట్, రైట్, ఇలా మనకు కావాల్సిన సెంటర్ అలైన్మెంట్స్ మనకి ఫామ్ అవుతాయి. క్లిక్ చేసుకొని సెంటర్, ఇలా వచ్చిందా? సో మళ్ళీ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్స్ కి నేను ఏం చేస్తున్నాను, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని నాకు డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ రోస్ ని ఇస్తున్నాను. రోస్ చాలా పెద్దదిగా ఉన్నాయి, కొద్దిగా చిన్నది చేద్దాం. అన్నిటిని చిన్నవి చేసి, ఓకే ఈ లాస్ట్ రో నాకు అవసరం లేదు, సెలెక్ట్ చేసి డిలీట్ లో డిలీట్ రో కింద డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ టేబుల్ ని సెలెక్ట్ చేసి ఇన్సెట్ లో టేబుల్ దగ్గర, టేబుల్ లేఅవుట్ లో ఇక్కడికి వచ్చి డిలీట్ టేబుల్ అంటున్నాను. మార్క్ లిస్ట్ అనేది క్రియేట్ అయింది. సో క్లిక్ చేశాను, నాకు సెలెక్ట్ చేసుకొని చాలా ఎక్కువ రోస్ స్పేసింగ్ తీసుకున్నాయి. ఆ రోస్ ని కొద్దిగా మరీ చాలా హెవీగా కనిపిస్తున్నాయి. సెలెక్ట్ చేసి డిలీట్ చేద్దామని సెలెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి టేబుల్లో డిస్ట్రిబ్యూట్ రోస్ ఇలా తగ్గించాను. ఓకే, ఈ విధంగా నాకు కావాల్సిన టేబుల్స్ ని క్రియేట్ చేశాను. రోస్ అండ్ కాలమ్స్ అయిపోయి. టెక్స్ట్ డైరెక్షన్. సార్ టెక్స్ట్ ఎంత ఎలా ఉంది, మార్క్స్ మాత్రమే నాకు ఏమవ్వాలి, సో
ఇంతవరకు సెలెక్ట్ చేశాను. మార్క్స్ మాత్రమే నాకేం కావాలి, టెక్స్ట్ డైరెక్షన్స్ మారాలి. మారిందా? సో ఎలా కావాలంటే అలా చేంజ్ అవుతుందా లేదా? సో ఆ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్ ని. సార్ ఇక్కడ సెలెక్ట్ చేశాను, సెల్ మార్జిన్స్ తీసుకుంటున్నాను. ఒక మార్జిన్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా డిక్రీజ్ చేయాలి, టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి సెల్ మార్జిన్స్ లో ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూడండి. మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే సెల్ మార్జిన్స్ లెఫ్ట్ రైట్ ఏం చేస్తున్నాను, పెరుగుతుందా లేదా? సో ఈ విధంగా చేంజ్ చేసుకుంటున్నాను. సార్ ఇప్పటిదాకా మనకి టెక్స్ట్ తీసుకున్నాము, ఒక మార్క్ లిస్ట్ తీసుకున్నాము, అదేవిధంగా మనకు కావాల్సిన నేమ్ టోటల్స్ అన్ని తీసుకున్నాము. కానీ మార్క్స్ ని టోటలైజ్ చేద్దాం సార్. మార్క్స్ ని టోటల్ చేయాలి అంటే టోటల్ దగ్గర కర్సర్ని పెట్టి ఇక్కడికి వచ్చి ఫార్ములా. ఓకే, ఫార్ములా అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఏముంది, టోటల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కర్సర్. కానీ దీని లెఫ్ట్ సైడ్ అంతా ఏమున్నాయి, మార్క్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏమంటుంది, ఈక్వల్ సమ్ లెఫ్ట్. ఓకే చేయండి. ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేసి ఫార్ములా అని చెప్పేసి మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, లెఫ్టే కదా పెట్టాల్సింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫార్ములా అదే డిఫాల్ట్ గా అబోవ్కి వెళ్తుంది. మనం ఏం పెట్టాలి, లెఫ్ట్. అదేవిధంగా అబోవ్ దగ్గర సార్ ఇలా ఇండివిజువల్ గా కాకుండా మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఫార్ములా పెట్టచ్చు కదా. ఇక్కడ కానీ మనకి నేమ్ వైజ్ గా వెళ్దాం. సో ఫస్ట్ ఎస్ వచ్చిద్దా, నేమ్ వైజ్ గా ఫస్ట్ వెళ్తామా, వెళ్ళలేం కదా. ఓకే, ABCDF G అంటే ఫస్ట్ ఇది రావాలి కదా. సో అలా మనం నేమ్ వైజ్ గా సార్ట్ అవుట్ చేయాలి అంటే క్లిక్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సార్టింగ్కి వెళ్తున్నాం. సార్టింగ్ మార్క్ లిస్ట్ లో మనకి ఏమవుతుంది, అసెండింగ్ అవుతుంది. అసెండింగ్ లో మనకి ఇక్కడ ఏమంటే నార్మల్ గా స్టూడెంట్ మార్క్ లిస్ట్ అనేది ఉండిద్ది. ఓకే, సో ఓకే చేయండి. టెక్స్ట్ నెంబర్ వైజ్ గా యూజింగ్ పారాగ్రాఫ్స్. This entry is not valid for sorting. Please select another entry for list. ఇలా సెలెక్ట్ చేసుకోండి, సార్ట్ చేసుకోండి. క్లిక్ చేయండి. సో డేట్ వైజ్ గా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. టేబుల్ డిజైన్ లోకి వెళ్ళండి, ఒకసారి జస్ట్ మోడిఫై చేద్దాం. ఓకే, సెలెక్ట్ చేశాను. టేబుల్ లేఅవుట్ అండ్ సార్ట్ అవుట్. సో నేమ్ రావాలి, బట్ సంథింగ్ ఎందుకు ఎర్రర్ వస్తుంది. కాలమ్ వైజ్. ఓకే, ఇది ఒకసారి చూద్దాంలేండి ఫ్రెండ్స్. ఓకే, సో సెలెక్ట్ చేశాను, టెక్స్ట్ ని టేబుల్ లేఅవుట్ తీసుకున్నాను. టేబుల్ డిజైన్ లో మనకు కావాల్సిన డిజైన్స్ ని చేంజ్ చేసుకున్నాను. మనకి ఎలా డిజైన్స్ కావాలంటే అలాంటి డిజైన్స్ అనేవి ఇక్కడ చేంజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లోకి వచ్చేసరికి మనకి ఎలాంటి టేబుల్స్ కావాలనేది చెక్ చేసుకోండి ఇలా. ఓకే, టేబుల్ ని క్లిక్ చేసుకున్నాను, టేబుల్ డిజైన్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన మోడిఫికేషన్ టేబుల్స్ ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసరికి సార్ట్అవుట్ చేయండి. సారీ, హెడ్ రోస్ అంటే మనకి హెడ్ రోస్ కింద క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి
హెడ్ రోస్ అంటే హెడ్ రోస్ కింద రిపీట్ అయింది. హెడ్ రోస్ అంటే ఏంటి, ఇక్కడ మనకున్న ఎలా ఉంది ఇక్కడ అంతా ఈ రో ఎలా ఉంది, కాలం కానీ రో కానీ ఎలా ఉంది, మనకి డార్క్ బ్లూ లో ఉంది. సో ఇదే రిపీట్ అవ్వాలి అంటే మనం దీన్ని క్లిక్ చేసుకొని రిపీట్ హెడర్ రోస్. సో హెడర్ లో ఉన్న రోస్ మొత్తం మనకు అదే కలర్ లో రిపీట్ అవుతాయి. తీసేయాలంటే తీసేయచ్చు. అదే టేబుల్ డిజైన్ మారింది అనుకోండి, ఇన్ కేస్ ఎలా కావాలంటే అలా తీసుకొని జస్ట్ క్లిక్ చేసి నాకు కావాల్సిన హెడర్ రోస్ ని ఇక్కడికి వచ్చి రిపీట్ హెడర్ రోస్, పైన ఎలా ఉంది నార్మల్ గా ఉంది. సో అదే హెడర్ రోస్ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. ఓకే, సో ఈ విధంగా మీరు సెల్స్ మార్జిన్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి. సో ఇవి ఒకసారి చెక్ చేసుకొని మనకి అంటే నేను ఇక్కడ ఇందులో చెప్పింది అంటే ఇన్సర్ట్ రోలో కవర్ పేజీ, బ్లాంక్ పేజీ, పేజ్ బ్రేక్, టేబుల్. టేబుల్ చెప్తేనే నాకు ఇక్కడ ఏమొచ్చాయి, టేబుల్ డిజైన్, టేబుల్ లేఅవుట్స్ వచ్చాయి. ఓకే, టేబుల్లో కూడా నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, క్లిక్ చేసుకొని కన్వర్ట్ టేబుల్ టు టెక్స్ట్. సో ఈ టేబుల్ ఏం చేస్తున్నాను, టెక్స్ట్ కింద చేంజ్ చేసుకోమంటున్నాను. వచ్చిందా? ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నేనేం చేస్తున్నాను, ఇన్సర్ట్ లో క్లిక్ చేసి కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. జస్ట్ టేబుల్ నుంచి టెక్స్ట్ కి, టెక్స్ట్ నుంచి టేబుల్స్ కి కన్వర్ట్ చేసుకోమంటున్నాం మనం. ఓకే, సో ఇందులోకి వచ్చి ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అంటే ఎక్సెల్ లోకే వెళ్ళి డేటాని యాడ్ చేసుకోమంటున్నాం మనం. సో ఇక్కడ ఎక్సెల్ నుంచి డేటాని తీసుకోమని చెప్తున్నాం మనం. సో ఆ డేటాని ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. వచ్చిందా రాలేదా? సో అది మనం ఎక్సెల్ నుంచి మనం వెళ్ళే కొద్ది చూద్దాము. ఇందులోకి వచ్చేసరికి మనం పిక్ టేబుల్స్ అంటే ఆల్రెడీ ఉన్న టేబుల్ ఫార్మాట్స్ ని క్యాలెండర్స్ వైజ్ గా చూపిస్తాను. క్యాలెండర్స్ ఏమైనా కావాలి అంటే క్విక్ క్యాలెండర్స్ కానీ, టేబులర్ ఫార్మాట్స్ కానీ, ఇక్కడ కాలేజ్ కానీ, ఇందులోకి వచ్చేసరికి మనకి ఎన్రోల్మెంట్స్ కానీ, ఇలా ఆటోమేటిక్ గా ఒక ఫార్మాట్ ని ప్రీ డిఫైన్డ్ కింద ఉండిద్ది. ఆ ఫార్మాట్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో దాన్ని క్విక్ టేబుల్స్ అంటారు. డ్రా టేబుల్ అంటే ఆల్రెడీ చెప్పాను, మనం డ్రా చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అక్కడ చూపించే కదా ఇందాక. సో డ్రా టేబుల్ అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేస్తున్నాను. ఇది ఇంత అరేంజ్ అయిపోయింది. సో ఇన్సర్ట్ లో టేబుల్, డ్రా టేబుల్ అంటే డ్రా చేసుకోవచ్చు. ఇన్సర్ట్ టేబుల్ అంటే మళ్ళీ ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి. నాకు 8 కావాలి, ఒక 6 రోస్ కావాలి. వచ్చిందా? ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి ట్యాప్ కొడుతూ ఉంటే టేబుల్స్ వస్తూనే ఉంటాయి. కవర్ పేజ్ ని డిజైన్ చేసుకుంటాం. జస్ట్ టెక్స్ట్ ఇది కూడా తీసేయాలంటే తీసేయచ్చు అండి. ఇక్కడికి వచ్చి రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ అంటే తీసేయచ్చు. అది టెక్స్ట్ ఏదైనా అవసరం లేదంటే డిలీట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఒక మార్క్ లిస్ట్ ని మీరు క్రియేట్ చేసి చూపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet friends.